ఎంపాక్స్ మహమ్మారి విజృంభిస్తుంది. ఆఫ్రికాలోని 13 దేశాల్లో పాకి ప్రాణాలు తీస్తుంది. ఇందులో 96% పైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్ మరణాల రేటు సుమారు 3-4% ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత 2 ఏళ్లలో ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి. ఆఫ్రికా ఖండంలో ఈ వైరస్ కు వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలో ఉండడం తీవ్ర భయాందోళనకు కలిగిస్తుంది. ఈ వారం ప్రారంభంలో ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రకారం ఎంపాక్స్ తో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ వైరస్ ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపాక్స్ పై అందరూ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లోనే విస్తరించే ప్రమాదం ఉందన్నారు. వివిధ దేశాల్లో పలు రకాలుగా ఎంపాక్స్ వ్యాప్తి చెందుతుందన్నారు. అయితే ఈ ఏడాది 13 దేశాల్లో ఎంపాక్స్ వైరస్ సోకినట్లు ఆఫ్రికా CDC వెల్లడించింది. మొత్తం కేసులు మరణాల్లో 96% పైగా కాంగోలోని ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కేసులు 160%, మరణాలు 19% ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు 14,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 524 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సహాయం కోసం పిలుపునిచ్చింది. 2022లో ఎంపాక్స్ 70 కంటే ఎక్కువ దేశాలను ప్రభావితం చేసింది. కాంగో ఎంపాక్స్ రెస్పాన్స్ కమిటీ కోఆర్డినేటర్ క్రిస్ కాసిటా ఒసాకో మాట్లాడుతూ 4 మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ కావాలని కాంగో అధికారులు కోరారని, ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.